నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఉదయ్ కిరణ్ గురించి నేనైతే అడగబోతున్నాను. ఉదయ్ కిరణ్ ఒక హీరోగా ఒక పీక్ స్టేజ్కి గురుగారు ఆ టైంలో చెప్పాలి అంటే ఒక మంచి లవర్ బాయ్గా కానీ లేకపోతే ఎలాంటి క్యారెక్టర్స్ అయినా కూడా చాలా మెప్పించి ఒక మంచి హీరోగా చాలా పేరు తెచ్చుకున్నాడు, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా. అంత పీక్ స్టేజ్కి వెళ్ళినాక సడన్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. చివరికి మనం ఇప్పుడు చూస్తే కనుక మన మధ్య లేనే లేడు. అసలు సూసైడ్ చేసుకునే స్టేజ్కి తను వెళ్ళిపోవటానికి కారణం ఏమంటారు? అంటే తన జాతకం బాగాలేదంటారా, లేకపోతే కుటుంబ పరిస్థితి అంటే కుటుంబ వ్యవస్థ బాగోక అంటారా, ఏమంటారు? ఒకసారి తెలియజేస్తారా? లవర్ బాయ్గా పేరు పొందినటువంటి వ్యక్తి కిరణ్ 80s 90sలో జన్మించిన కిడ్స్కి సంబంధించి చాలా గొప్పగా నిలిచిపోయాడు. అందుకనే ఫిబ్రవరి 14 వాలంటైన్ డే సందర్భంగా మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ చెరిగిపోని ప్రేమాభిమానాన్ని అందరి హృదయాల్లో నిలుపుకున్నాడు. అంత మంచి స్థానాన్ని సంపాదించిన వ్యక్తి, ఒకేసారి 3 హ్యాట్రిక్లు సంపాదించిన వ్యక్తి, అవకాశాలు లేక దీనావస్థలో చనిపోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకుంటేనమ్మా, వ్యక్తిగతమైనటువంటి జాతక దోషము, కుటుంబపరమైనటువంటి శాప ప్రభావం రెండూ అతన్ని ఆ స్థాయికి దిగజార్చాయి. మొట్టమొదటి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే, అతను అనురాధ నక్షత్రంలో జన్మించాడు, వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి చంద్రుడికి బలహీనమైన రాశి. అంటే ఏం జరుగుతుంది? చంద్రుడు బలహీనంగా ఉంటాడు, తద్వారా మానసికమైనటువంటి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, అంచనా సరిగ్గా వేయలేకపోవడం, ప్రతి దానికి కూడా విజయాన్ని ఎంత స్వీకరిస్తామో అపజయాన్ని కూడా అంతే విధంగా స్వీకరించలేకపోవడం, సంతోషం కలిగినప్పుడు పొంగిపోవడం, బాధ కలిగినప్పుడు ఎక్కువగా బాధపడడం, ఆ బాధలో తీసుకునే నిర్ణయాలు అతని జీవితానికి నాశనానికి నాంది పలికాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ అట్లాగే ఉంటుందంటే అట్లా ఉండదమ్మా. ఈ వృశ్చిక రాశిలో నడిచే దైవమైనటువంటి చంద్రశేఖర స్వామి వారు జన్మించారు, కంచిపీఠాధిపతులు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మించారు. ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతటి బలహీనులనే చెప్పడానికి లేదు. అంటే గ్రహాలు అతని యొక్క స్థానాన్ని, చంద్రుడు చాలా బలహీనం అయిపోవడం వల్ల జరిగింది. అంతేకాకుండా లగ్నాధిపతి అష్టమంలో ఉండడం, దీని ప్రభావం వల్ల ఏమవుతుంది? ఏ విషయాన్ని కూడాను ఓపెన్గా చెప్పుకోలేకపోవడం, ఇంత బాధలు కలుగుతున్నా చనిపోయేంత వరకు కూడా మనసులో ఆనందాన్ని నింపుకొని బయటికి కనబడ్డాడు తప్ప మనసులో పడుతున్నటువంటి వేదనని, బాధని ఎవరితో చెప్పుకోలేదు. ఎవరో ఒకరిద్దరితో చెప్పుకున్నాడు కానీ పబ్లిక్గా చెప్పుకోలేకపోవడం. అది ఆ యొక్క లగ్నాధిపతి అష్టమంలో ఉన్నటువంటి ప్రభావం వల్ల వచ్చేటువంటిది. చంద్రుడు బలహీన పడిపోయి లగ్నాధిపతిని చూస్తున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఎమోషన్స్కి గురయ్యేటువంటి జాతకం అతనిది. తర్వాత కారకో భావనాశాయ, పితృకారకుడు పితృస్థానంలో ఉండడం, తండ్రి యొక్క సపోర్ట్ అనేటువంటిది అంతగా పొందలేకపోవడం జరిగింది. అంటే సాధారణంగా అతని జీవితంలో సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అతని యొక్క తండ్రి సహాయం చేశాడు సాధారణంగా. కానీ చనిపోయే సమయానికి తండ్రే చెప్పాడు, నేను 6 సంవత్సరాల నుంచి అతనితో మాట్లాడలేవు, విడివిడిగా ఉంటున్నాను అని చెప్పి. అంటే ఇక్కడ తండ్రి యొక్క ప్రేమను కూడా సంపూర్ణంగా పొందలేకపోవడం. అంతేకాకుండా పితృకారకుడైనటువంటి రవి ఆ యొక్క పిశాచ నక్షత్రంలో ఉండగా జన్మించడం కారణం చేత అతని జాతకంలో ప్రేత దోషం అనగా పంచశాపాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఈ పంచశాపాలు అంటే ఏంటి? స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపం. ఈ 5 రకాల శాపాలు కుటుంబ శాపాన్ని సూచిస్తున్నాయి. అంటే ఎలా తెలుస్తుంది ఇది ఇంత గొప్పగా అని అంటే, జాతకంలో అతనికి సంబంధించి చూసుకున్నట్లయితే కుటుంబంలో దుర్మరణాలు జరిగాయి. అందుకనే ఒక దుర్మరణం అది మారుబలిని కోరుకుంటుంది. అతని అన్నగారు రాంప్రసాద్, అతను గొప్ప చాలా ఇంటెలిజెంట్. అతను 9వ సంవత్సరంలో ఉన్నప్పుడు అన్నయ్య 21వ సంవత్సరం, అంటే MBBS చదువుతున్నాడు. నేషనల్ లెవెల్లో 13th ర్యాంక్ పొందాడు. అంత గొప్ప ఇంటెలిజెంట్ 21వ సంవత్సరంలో తన అన్నగారు ఉదయ్ కిరణ్ అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. నాకు ఈ లోకం సరిపోదు, నేను ఉండాల్సిన లోకం కాదు, నా ప్రపంచం ఇది కాదు అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడే తండ్రి గారు పరిహారం చేసి ఉంటే ఈ దీనావస్థ అతనికి వచ్చేది కాదు. అది చేసుకోలేకపోవడం వల్ల అది దుర్మరణం జరిగింది కాబట్టి మారుబలిని కోరుకుంది. మారుబలి ఎలా? తన తల్లి తన యొక్క ఉన్నతమైన స్థానాన్ని ఇంకా చూడకముందే పుష్కరాల్లో 2006వ సంవత్సరంలో నది ప్రవాహంలో పడి చనిపోయింది. ఈ 2 దుర్మరణాలకు కారణం మళ్ళీ మారుబలి అతనికి
ఆ స్థితికి తీసుకొచ్చాయి. ఆ స్థితికి రావడానికి గల కారణం కూడా ఈ యొక్క దోష ప్రభావాలు ఉండడం వల్ల ఎంత గొప్ప ధనవంతుడైనా సరైన నిర్ణయాలు తీసుకోలేక భిక్షాధికారిగా మారిపోతాడు. ఉదయ్ కిరణ్ జీవితంలో కూడా అదే జరిగింది. అంత గొప్ప పేరు, ప్రఖ్యాతులు, స్థానము, డబ్బు చూసిన వ్యక్తి వరుసగా అపజయాలు పాలైపోయి దిక్కుదోచని పరిస్థితిలో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా ఏమీ లేనివాడిగా, ఎవరు లేని అనాథగా తనువు చాలించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ ఈ పంచశాప ప్రభావాలు. ఇవి జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతులను చూస్తే తెలుస్తుంది. కానీ జాతకంతో సంబంధం లేకుండా కొన్ని రకాలైనటువంటి లక్షణాలను మన కుటుంబంలో గనక ఉన్నట్లయితే వాటిని మనం కనుక్కోవచ్చు. అంటే తండ్రి లేదా తల్లి వైపు, తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు. అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య కుటుంబంలో తరాల్లో ఎవరైనా చేసినా, పిల్లిని చంపినా, పామును చంపినా, కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాలో చనిపోయినా, ఇవన్నీ పంచశాపాలకు సంబంధించినటువంటి కలుగుతాయి. దీనివల్లనే కుటుంబంలో చిన్న భిన్నం అవుతుంది. ఎందుకు ఇవన్నీ నాకు ఎలా తెలిసానంటే, ఈ ప్రసార మాధ్యమంగా ప్రయాణం అనేటువంటి 2009 సంవత్సరంలో ప్రారంభమైందమ్మా. అప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులకి అపాయింట్మెంట్లు తీసుకున్నప్పుడు చక్కగా పరిశీలన చేసి వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కార మార్గాలుగా దగ్గరుండి పరిహారాలు చేయించాం. అందులో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాలేకపోయారు. ఇంత నిజాయితీగా కష్టపడి దగ్గరుండి పరిహారాలు చేసినా వాళ్ళకి మంచి జరగలేదు అని అంటే ఏం లోపం? నాకు తెలియంది ఇంకేదో శాస్త్రంలో ఉండే. ఎందుకంటే నాకు తెలిసింది చుక్కంతా, తెలియంది సముద్రం అంతా. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కోవడం ఏమీ తప్పు లేదు. కాబట్టి అలాగే చాలామంది గురువుల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళ యొక్క పరిశీలన ద్వారా నాకు తెలిసినటువంటి విషయం, ఈ పంచశాపాలు ఉన్నప్పుడు ఎంత గొప్పవాడైనా సరైన నిర్ణయాలు తీసుకోలేడు, ఎంత గొప్ప స్థానంలో ఉన్న అధపాతాళానికి పడిపోతాడు. అప్పటి నుంచి 2013 సంవత్సరం నుంచి ఈ యొక్క పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటువంటివి ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. అలాగే ఈ మార్చి 19వ తారీఖు ఈ ప్రేత చతుర్దశి అని అంటారు. మార్చి 19 ఉగాది అయింది, మార్చి 17 ప్రేత చతుర్దశి అయింది. ఆ ప్రేత చతుర్దశి రోజున ఎవరైతే శివాలయం ప్రాంగణంలో ఈ పంచశాప నివృత్తి కార్యక్రమం జరిపించుకుంటారో వాళ్ళ కుటుంబంలో ఈ పంచశాప దోష నివారణలు ఈశ్వరుడి దగ్గరుండి పరిహారం చేయిస్తాడు అని మనకు శాస్త్రంలో ఉంది. అందుకనే మార్చి 17వ తారీఖు రోజున ఈ కార్యక్రమాలు జరపబడతాయి. 15వ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో ఎవరైనా కానీ ప్రేక్షకులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. ఇది అంటే చిన్న సందేహం, ఇప్పుడు అంటే నార్మల్గా చనిపోయిన వాళ్ళకు కూడా ఇట్లాంటి దోషాలు అనేవి వాళ్ళ కుటుంబానికి వర్తిస్తాయంటారా, లేకపోతే ఇలా సూసైడ్ కానీ ఇట్లా చేసుకున్న దుర్మరణ నార్మల్గా అంటే 60 సంవత్సరాల లోపల ఎవరైనా సాధారణంగా చనిపోయినా ఈ యొక్క పంచశాపాలకు గురవుతారు. అలాగే ఇంకా జాతకంతో సంబంధం లేకుండా కొన్ని లక్షణాలు మన కుటుంబంలో గనక ఉన్నట్లయితే ఆ లక్షణాలను బట్టి కూడా ఇది పంచశాపాలు. అంటే లక్షణాలు అంటే ఏంటి? తరచూ యాక్సిడెంట్స్కి గురవుతుండడం, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతుండడం, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లతో జరుగుతుండడం, అలాగే కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోవడము, కడుపున పుట్టినటువంటి పిల్లలు శారీరక మానసిక లోపాలతో జన్మించడము, అలాగే కుటుంబ సభ్యులు మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలవ్వడము, ఎవరైనా కోర్టుల కేసుల చుట్టూ తిరగడము, జైలుకి వెళ్ళి రావడము, ఇటువంటివి ఉన్నా, అలాగే పిల్లలు వివాహం కాకుండా చాలామంది ఇప్పుడు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహాలు కావట్లేదు. వివాహం కాకపోయినా, వివాహం అయినా దాంపత్య సమస్యలు ఉండి 2-3 డైవోర్సులు అవుతున్నా, అన్నీ బాగున్నా సంతానం కలగకపోయినా, అలాగే గొప్పగా బతికి ఫ్లైట్లలో తిరిగిన వాళ్ళు స్కూటర్ల దగ్గరకు వచ్చేస్తారు. అలాగే ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని బాగా సంపాదించిన సొమ్మంతా ఒక్క నిర్ణయంతో పొడగొట్టుకుంటారు. అలాగే చాలామంది జీవితంలో చెప్తుంటుంటారు, మేము ఎన్నో పూజలు చేశాం, మొక్కని దైవం అంటూ లేదు, తిరగని చెట్టు అంటూ లేదు, పుట్టంటూ లేదు, కానీ ఏ దేవుడు మాకు మంచి చేయలేదు, దేవుని పూజించడం మానేశామని చెప్పి కూడా చెప్తుంటారు. అటువంటి కుటుంబాలలో వివాహమై ఒకే సంవత్సరంలో కొంతమందికి వివాహం అవుతుంది. అందులో కొంతమంది దంపతులు బాగా పైకి వస్తారు, కొంతమంది అలాగే ఉండిపోతారు. అటువంటి కుటుంబాలలో అంతేకాకుండా ఏ జన్మలో ఏ పాపం చేసామో నరక యాతన అనుభవిస్తున్నామని ప్రతి సందర్భంలో తరచూ బాధపడుతున్న ఆ కుటుంబాలలో, అలాగే గోడలకి క్రాక్స్ వచ్చిన, ఎంత గొప్పగా కొత్తగా ఇల్లు కడతారు, 6 నెలల్లో క్రాక్స్ వస్తుంటాయి. అలాగే నల్లాలు కొత్తవి ఎన్ని మారుస్తుంటారు, వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టుగా నీరు కారుతుంటుంది. ప్రతి ఇంట్లో జిల్ల పురుగులు, బొద్దింకలు ఉంటాయి. కానీ అసాధారణంగా పొద్దున్నే లేచి తలుపు తెలవగానే మొత్తం కప్పేసి ఉంటాయి జిల్ల పురుగులు, అటువంటి కుటుంబాలలో, అలాగే పెద్దవాళ్ళు తరచూ కల్లో కనిపిస్తున్న,
ఎర్ర చీమల బెడద ఎక్కువగా ఉన్నా, అలాగే ఈ సంబంధించినటువంటి ఇల్లు కూలిపోతున్నట్టు, కారాగార వాసమైనట్టు కలలో వస్తున్నా, ఇవన్నీ కూడా ఈ పంచశాపాలకు సంబంధించినటువంటివమ్మ. కాబట్టి అందరూ కూడా వీక్షించేటువంటి కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు ఈ పంచశాపాలని చాలా తేలిగ్గా మాత్రం తీసుకోకండి. ఇప్పుడు దీనికి బెస్ట్ ఉదాహరణ ఉదయ్ కిరణ్ అయింది. నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ చూసుకున్నా వాళ్ళ ఇంట్లో అన్ని దుర్మరణాలే తప్ప ఏది సహజ మరణం ఉంది? హరికృష్ణ కొడుకు, ఉమామహేశ్వరి గారు, ఎన్టీ రామారావు గారు వేదనతో పోయారు, వాళ్ళ తండ్రి గారు యాక్సిడెంట్లో పోయారు, కొడుకు రామకృష్ణ చనిపోయాడు చిన్నతనంలో. ఇలా వాళ్ళ కుటుంబంలో కూడా బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీ వాళ్ళ నాన్న చిన్నతనంలో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకున్నారు. అదే టెండెన్సీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి వచ్చింది. అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సూసైడ్ చేసుకుంది. ఇలా ఒకటా రెండు అనేక కుటుంబాలలో ఈ యొక్క పంచశాపాలు ఉండడం వల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి. ఎన్నో పూజలు చేసాం, మాకే పూజలు ఫలించలేదని అంటుంటారు కదా. పూజా ఫలితం ఎక్కడికి పోదమ్మా. కాకపోతే ఇంట్లో తిష్ట వేసినటువంటి ఈ పంచశాపాలు ఉండగా మనం ఎన్ని పూజలు చేసినా అవన్నీ మన ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతాయి. ఈ పంచశాప నివృత్తి ఒకసారి జరిగితే ఆ దోషం ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మనం అప్పటి వరకు మన కోరిక నెరవేరడం కోసం చేసినటువంటి ఏ యొక్క సంబంధించినటువంటి పూజలు ఉంటాయో ఆ పూజ ఫలితాన్ని మనం పొందుతాం. మనం ఏమనుకుంటాం, ఈ పూజ చేయడం ద్వారా మనకు ఫలితాలు కలుగుతాయి. పూజ చేయడం ద్వారా దోషం మాత్రమే పోతుంది. మనం గెలవడం కోసం, మన సంకల్పం నెరవేరడం కోసం చేసుకున్న పూజా ఫలితమే మనం అనుభవిస్తున్నాం. అది తెలుసుకోవాలి. జాతకంలో గ్రహాలు బట్టి తెలుస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కూడా బట్టి ఏమున్నా జాతకం ప్రకారం లేకపోయినా చెప్పిన లక్షణాలు బట్టి ఉన్నా ఆ దోషం ఉన్నట్టే లెక్క. చాలా మంది చేసేది ఏంటంటే చెప్పగానే వీడియో అంతా చూస్తారు, చక్కగా గూగుల్లో వెతుకొని ఎక్కడ చేస్తారని వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు అవుతారు, హోస్ట్ ఇచ్చే వాళ్ళు ఒకళ్ళు అవుతారు, పూజ చేయించే వాళ్ళు ఇంకోళ్ళు అవుతారు. ఎవరికి సంబంధం ఉండదు. పూజ చేయించే వాళ్ళకి ఏంటి, ఒక టార్గెట్ ఉంది, రోజుకి ఇన్ని పూజలు చేస్తే ఇంత డబ్బు వస్తుంది. ఆ టార్గెట్ బేస్ చేసుకునే చేస్తారు. అందుకనే తూతూ మంత్రంగా పురాణోక్తంగా షార్ట్ కట్లో పూజ చేస్తారు. అందుకనే అలా కాకుండా మనమైతే దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాలుగా దగ్గరుండి ప్రతి నెల మన పీఠమాధుర్యంలో చేయిస్తున్నాం. ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది మార్చి 19వ తారీఖు అయింది. ప్రేత చతుర్దశి మార్చి 17వ తారీఖు అయింది. ఆ సందర్భంగా 17వ తారీఖు రోజున మన పీఠమాధుర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. స్వయంగా రాలేని వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉంటారు, అనారోగ్యంతో ఉంటుంటారు, విదేశాల్లో ఉంటుంటారు. అటువంటి రాని వాళ్ళకి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుందమ్మా. ఓకే, వాళ్ళు సొంతంగా రాలేకపోతే కనుక అట్లా కూడా చేయిస్తారు, ఆప్షన్ ఉందంటారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.